ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెంజా వైరస్ల కారణంగా సంభవించే ఒక అంటువ్యాధి. ముక్కు, గొంతుతో పాటు ఇది కొన్నిసార్లు ఊపిరితిత్తులకు కూడా సోకుతుంది. దీని కారణంగా శ్వాసకోశ వ్యవస్థలో తేలికపాటి నుండి తీవ్రమైన స్థాయిలో అనారోగ్యం కలుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఫ్లూ మరియు జ్వరం కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. పాట్నా, పూణే, తమిళనాడు మరియు బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఆస్తమాతో పాటు డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. వాతావరణంలో హెచ్చుతగ్గులతో పాటు ఉష్ణోగ్రతలో వేగవంతమైన మార్పులే దీనికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. పగటిపూట వెచ్చగా, సాయంత్రాలు చల్లగా ఉండే వాతావరణం అనేది ఫ్లూ వ్యాప్తికి అనుకూలమైనదిగా ఉంటుంది. ఇలాంటి వాతావరణం కారణంగానే ఇటీవల ఫ్లూ కేసుల్లో 40% పెరుగుదల నమోదవుతోంది. ఈ ఫ్లూ లాంటి లక్షణాలనేవి అన్ని వయస్సుల వ్యక్తుల్లోనూ కనిపిస్తాయి. అయితే 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలతో పాటు వృద్ధులను ఈ లక్షణాలు మరింత తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ రకమైన అస్వస్థతకు గురయ్యే ప్రతి 6 మంది పిల్లల్లో 3 మంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కి పాజిటివ్ గా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఫ్లూ సంబంధిత ప్రధాన లక్షణాలు గొంతు నొప్పి, శ్వాస వ్యవస్థ పైభాగంలో ఇన్ఫెక్షన్, దగ్గు, అధిక జ్వరం, శ్వాస ఆడకపోవడం లాంటి భావన మరియు ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం, న్యూమోనియా లక్షణాలు. ఈ ఫ్లూ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు: తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి, చీదే సమయంలో మరియు దగ్గే సమయంలో నోటిని మోచేతితో మూసుకోవాలి, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్లకూడదు, క్రమం తప్పకుండా మాస్క్ ధరించాలి. పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవైనా మీకు ఉంటే తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించాలి.